జై ఆంధ్ర ఉద్యమ నాయకులు, స్వతంత్ర సమరయోధులు, మాజీ మంత్రి కాకాని వెంకటరత్నం 125వ జయంతి సందర్భంగా బెంచ్ సర్కిల్లో ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, కాకాని ఆశయ సాధనా సమితి అధ్యక్షులు కాకాని తరుణ్. అనంతరం పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ, కాకాని వెంకటరత్నం 125వ జయంతి వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. మన ప్రాంతాలలో ఉన్న అభివృద్ధి, ఉనికి, అనేక రకాల చిహ్నాలను స్థాపించినటువంటి మహానుభావులను స్మరించుకోవాలి అని పిలుపునిచ్చారు. స్వతంత్ర సమరయోధులు ఎక్కువ మంది మన బెజవాడ గడ్డ వారసులే కావటం గర్వకారణమన్నారు. కాకాని ఆశయ సాధనా సమితి అధ్యక్షులు డాక్టర్ కాకాని తరుణ్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా అట్టహాసంగా బెంజ్ సర్కిల్ నందు కాకాని తరుణ్ అభిమానుల నడుమ బాణసంచా కాల్చి వైభవంగా జన్మదిన వేడుకలు జరిపారు. అనంతరం కేక్ కట్ చేసి పేదవారికి దుప్పట్లు, పళ్లు పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి, స్వతంత్ర సమరయోధులు కాకాని వెంకటరత్నం జన్మదినం నాడే తన జన్మదిన వేడుకలు కూడా జరపటం చాలా ఆనందదాయకమన్నారు. ఇవాళ స్వర్గీయ కీర్తిశేషులు, స్వతంత్ర సమర సేనాని, జై ఆంధ్ర ఉద్యమకర్త, అలాగే మాజీ మంత్రివర్యులు శ్రీ కాకాని వెంకటరత్నం గారి 125వ జయంతోత్సవాల్లో పాల్గొనడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఏ మహాపురుషుల కారణంగా మన ప్రాంతాల యొక్క వైభవం, అలాగే మన ప్రాంతానికి సంబంధించి ఉనికి, అలాగే మన ప్రాంతంలో ఉండే అనేక రకాల అభివృద్ధి, అలాగే అనేక రకాల చిహ్నాలని స్థాపించిన వ్యక్తుల్ని స్మరించుకోవటం, వాళ్ళందరూ కూడా ప్రాతస్మరణీయులు. ఇవాళ విజయవాడ గడ్డ ఒక రాజకీయానికి అడ్డాగా మారి మొత్తం దేశవ్యాప్తంగా అనేక మంది రాజకీయ నాయకులు ఇవ్వటం, స్వతంత్ర సమరంలో కూడా అతి ముఖ్యమైన పాత్ర మన బెజవాడ పోషించింది. ఈ బెజవాడ ఉన్నతి కోసం కృషి చేసిన అనేక మంది వీరులు ఉన్నారు, అనేక మంది స్వతంత్ర సేనానులు ఉన్నారు, అనేక మంది సామాజిక కార్యకర్తలు ఉన్నారు. అటువంటి గొప్ప వ్యక్తుల్లో కాకాని వెంకటరత్నం నాయుడు గారిది చిరస్థాయిగా నిలబడుతుంది, అలాగే ఉన్నతంగా ఉంటుంది. కాకాని వెంకటరత్నం నాయుడు గారు కేవలం స్వతంత్రోద్యమే కాకుండా ఆ రోజున్న సామాజిక స్థితిగతులపై ఆయన పోరాటం చేసిన తీరు, ముఖ్యంగా వ్యవసాయ క్షేత్రం బాగా అభివృద్ధి చెందడానికి ఆయన చేసిన ఏదైతే అవిరల కృషి ఉందో, ఆ రోజు బ్రిటిష్ దమనకాండ వ్యతిరేకంగా ఏదైతే శిస్తు కట్టే విధానాన్ని వ్యతిరేకిస్తూ పేద రైతుల యొక్క అండగా నిలబడిన తీరు, అందరికీ కూడా ఆ రోజు అనేక రకాల అవకాశాలు, ఏదైతే వ్యవసాయ అవకాశాలు కల్పించడం, ముఖ్య పాత్ర పోషించడం, అలాగే స్వయంగా మహాత్మా గాంధీ గారిని ఆయన స్వగ్రామమైన ఆకునూరుకి తీసుకురావడంతో పాటు బెజవాడలో మహాసభల నిర్వహణలో ఆయన చేసిన పాత్ర ఏదైతే ఉందో అనితర సాధ్యమైన పాత్ర పోషించడం జరిగింది. ఆ విధంగా మనకి స్వతంత్రాన్ని, స్వేచ్ఛని తీసుకొచ్చిన అతి ముఖ్యమైన మహాపురుషుల్లో కాకాని వెంకటరత్నం నాయుడు గారు ఒకటి. స్వతంత్రం వచ్చిన తర్వాత మన ప్రాంతానికి సంబంధించిన శాసనసభలో ప్రాతినిధ్యం వహించడం, 3 సార్లు శాసనసభ్యులుగా మన ప్రాంతం నుంచి ఎన్నిక కాబట్టడం, అలాగే వ్యవసాయ శాఖ మంత్రివర్యులుగా ఉండటం, ఆ వ్యవసాయ శాఖ మంత్రివర్యులుగా ఉన్న సమయంలో అనేక రకాల మార్పులు తీసుకొచ్చిన ప్రయత్నం చేయడం జరిగింది. ఇవాళ ఏవైతే ప్రభుత్వాలు అనుసరిస్తున్న అనేక విధానాలకి ఆయన కారణభూతమయ్యారు. ఆయన అగ్రేసరుగా ఉండి వాటిని ప్రారంభించడం జరిగింది. అలాగే కేవలం ఇదే కాకుండా ఇవాళ ప్రత్యేక ఆంధ్ర ఏదైతే ఏర్పడిందో ఆ రోజుల్లోనే 1969, 72 మధ్యలో జరిగిన జై ఆంధ్ర ఉద్యమం అంటే సెపరేట్ ఆంధ్రప్రదేశ్ కావాలి. ఏ కలలైతే మన పొట్టి శ్రీరాములు కలగని ఆంధ్ర ప్రాంతం కోసం, తెలుగు ప్రజల ఉనికి కోసం ఏ అయితే కృషి చేశారో, దాని తర్వాత సమైక్యాంధ్రలో మన ప్రాంతం యొక్క ఉనికి
లేదనే అభిప్రాయంతో ఆ రోజు మహోద్యమం నడిచింది, జై ఆంధ్ర ఉద్యమం. ఆ రోజు భారతీయ జనసంఘ్ జై ఆంధ్ర ఉద్యమంలో ముందుండి పనిచేయటం జరిగింది. తర్వాత ఎప్పుడైతే తెలంగాణ వాదం పెరిగి తెలంగాణ కోసం కృషి చేస్తే భారతీయ జనతా పార్టీ ఏకైక పార్టీ కాకాని వెంకటరత్నం గారి కళ ఏదైతుందో ఒక ఆంధ్రప్రదేశ్ ఏర్పడాలని దానికోసం కృషి చేయడం జరిగింది. ఆ విధంగా మనకి కొత్త ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్లో ఏం కావాలి అని ఆలోచన చేసి ముందుకెళ్తున్నాం. మేము ఆ విధంగా వెళ్ళడానికి కూడా స్వర్గీయ కాకాని వెంకటరత్నం గారి యొక్క ప్రోత్సాహం, ఆ యొక్క ఆలోచన తీరు, ఆయన యొక్క అనేక రకాల విషయాలు కూడా మాకందరికీ కూడా ఆచరణీయం. ఆ విధంగా మేము వెళ్తున్న ఆలోచన పద్ధతి, ఆయన దేశానికి చేసిన సేవ ఇవన్నీ కూడా గొప్పవి. ఆ విధంగా అటువంటి మహానుభావుడి యొక్క 125వ జయంతి తప్పనిసరిగా పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా అందరూ చేయాలని చెప్పి మా అభిప్రాయం. మన ప్రాంతం ఉనికి ఎవరైతే ముందుకు తీసుకొచ్చి ఈ ప్రాంతం యొక్క వైభవంలో ఏదైతే ముఖ్య పాత్ర పోషించారో వాళ్ళందరినీ కూడా మనం తప్పనిసరిగా స్మరించుకోవాలి. ఇవాళ మనం గొప్ప గొప్ప స్థానాలకు వెళ్ళొచ్చు, అయితే గొప్ప గొప్ప నిర్మాణాలు చేయొచ్చు. ఆ నిర్మాణాలు ఆ యొక్క ఉనికికి కారణభూతమైన ఇటువంటి వ్యక్తుల్ని తప్పనిసరిగా స్మరించుకోవాలి. వాళ్ళ నుంచి తప్పనిసరిగా స్ఫూర్తి ప్రేరణ నిరంతరం పొందాలి. కనుక నేను కాకాని వెంకటరత్నం గారి యొక్క స్మారక సమితికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయన యొక్క ఏదైతే జయంతి కేవలం ఆయన స్టాచ్యూ దగ్గరే కాకుండా అన్ని ఊర్లో కూడా చేయాలి. బెజవాడలో దీని గొప్ప కార్యక్రమంగా 125వ జయంతి సందర్భంగా చేయాలని చెప్పి వాళ్ళు కొడుతూ ఈ సందర్భంగా చేస్తున్న అనేక సేవా కార్యక్రమాలు ఎవరైతే ప్రముఖ స్వతంత్ర సమరయోధుల యొక్క కుటుంబాలు ఎన్జి రంగా గారి యొక్క ఇన్స్పిరేషన్తో పనిచేస్తున్న సంస్థలకి సన్మానం చేయడం కూడా గొప్ప విషయం. ఆ విధంగా కొనసాగించాలని నేను కాకాని తరుణ్ గారు, ఆయన వారసులు, ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులందరూ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ తప్పనిసరిగా ఆయన ఏదైతే విషయాల కోసం పనిచేశాడో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళటం మనందరి కర్తవ్యం. ఆ విధంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన యొక్క ఆ విగ్రహానికి పూలమాల వేయడంతో పాటు 125వ జయంతోత్సవాలు ప్రారంభోత్సవం చేస్తున్నాను. తప్పనిసరిగా ఈ యొక్క సంవత్సరం పెద్ద ఎత్తున కాకాని వెంకటరత్నం గారి ఆయన ఏదైతే కార్యక్రమాలు చేస్తారో ప్రజలకు తీసుకెళ్లే కార్యక్రమం తప్పనిసరిగా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈరోజు కాకాని వెంకటరత్నం గారి 125వ జయంతి సందర్భంగా ఇక్కడ ప్రముఖ స్వాతంత్ర సమరయోధులైనటువంటి ఆయనకి నివాళులు అర్పించడానికి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ అయినటువంటి ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ పివిఎన్ మాధవ్ గారు విచ్చేయటం, అలాగే స్వాతంత్ర సమరయోధంతో పాటు జయాంధ్ర ఉద్యమమే కాకుండా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆయన నెలకొల్పినటువంటి పాఠశాలలు అయితే కానివ్వండి, అలాగే ఆరోగ్యశాలలు అయితే కానివ్వండి, ఈ కృష్ణా జిల్లా తీర ప్రాంత అభివృద్ధికే కాకుండా అటు విశాఖ ఉక్కు కోసం ఉక్కు ఉద్యమం చేయటంగా ఆయనకి ఉక్కు కాకాని అనే పేరు రావటం, అలాగే స్వాతంత్ర పోరాటంలో ఆయన చూపించిన వీరత్వానికి వీరకాకానిగా పేరు కావటం, అలాగే పాల కేంద్రానికి సంబంధించి పాడి పరిశ్రమకు సంబంధించి ఆయన చేసినటువంటి విశేష కృషికి ఆయన క్యాబినెట్ మంత్రిగా ఉన్న సమయంలో ఆయనకి ఆంధ్ర కురియన్ అనేటువంటి బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. మరి అటువంటి సేవారంగంలో ఉన్నటువంటి ఆయన విలువల్ని ముందుకు తీసుకెళ్లే భాగంలో మొదటి స్థానంగా కాకాని గారి విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయడమే కాదు, ఆయన విలువలను కూడా నేటి తరానికి పరిచయం చేసే దిశగా ఆయనతో పాటు ప్రయాణించినటువంటి ఆనాటి తరం నాయకులు, అలాగే ఆనాటి తరం వారసులు ఎవరైతే ఉన్నారో, ఆయన విలువలను పాటించే వారసులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారిని కూడా ఈరోజు స్మరించుకోవడం జరుగుతుంది. మరి అందులో భాగంగానే ముఖ్యంగా మన విజయవాడలో ఉన్నటువంటి వాస్తవ్య మహిళా మండలి ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీమతి కీర్తి బొల్నేని గారిని ఇక్కడికి ఆహ్వానించడం, ఆవిడ కూడా మా ఆహ్వానం మేరకు ఇచ్చేసి మన భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ మాధవ్ గారి చేతి మీదుగా సత్కారం అందుకోవడం జరిగింది. అందుకు ఆవిడకి మా కాకాని ఆశయ సేవా సమితి తరఫున పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మరి అలాగే మరొక విశిష్ట అతిథి ఆచార్య ఎన్జి రంగా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులైనటువంటి శ్రీ గోగినేని ధనశేఖర్ గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఆయన కూడా కాకాని ఆశయ సమితిలో కీలక సభ్యులుగా ఉండి సెక్రటరీగా పనిచేస్తూ ఆయన మదర్ తెరీసా కానివ్వండి, అలాగే ఎన్జి రంగా గారికి కానివ్వండి, స్వాతంత్ర సమరయోధంలో పాల్గొన్నటువంటి యోధులందరికీ కూడా ఆయన ఎప్పుడూ ముందుండి సేవా కార్యక్రమంలో ముందుంటారు. అందుకని కూడా ఇటువంటి వ్యక్తుల్ని ఈరోజు స్మరించుకుని ఆయనకు కూడా సన్మానం చేయడం జరిగింది. మరి ఇంకొక యాదృచ్ఛికంగా జరిగినటువంటి అంశం, మరి ఇదే రోజు నా పుట్టినరోజు కూడా కావటం, దానికి వారందరూ కూడా విచ్చేయడం దానికి నా పూర్వజం సుకృతంగా భావిస్తున్నాను. మా తండ్రి గారు కాకాని రామ్మోహన్ రావు గారు మరుబంధం గ్రామంలో ఆయన చేసినటువంటి విశేష కృషి ఏదైతే ఉందో అది గ్రామాల వారీగానే కాకుండా అటు పట్టణంలోనూ టౌన్స్లోనూ కూడా వ్యాపించాలని చెప్పేసి కాకాని ఆశయ సాధన సమితి పెట్టడం జరిగింది. మరి వెంకటరత్నం గారి విలువలను ముందుకు తీసుకెళ్తూ మా తండ్రి గారు కాకాని రామ్మోహన్ రావు గారి వారసత్వాన్ని, అలాగే
భారతీయ జనతా పార్టీ యొక్క దేశం కోసం ధర్మం కోసం పాటుపడే ఆశయాలతో ముందుకెళ్లాలని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటూ విచ్చేసిన మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు.